శాసనసభ్యుడు రవనీత్ కానీ ఈరోజు బీజేపీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారి పైన వారి రకంగా విషం చిమ్ముతుందో ఆ పార్టీలకు ఏదైతే సంబంధించి వాటికి క్షమాపణ చెప్పాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికన్నా ఏదైతే రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో నుంచి ఆదరణ తట్టుకోలేక జీర్ణించుకోలేక రేపొద్దున ఏదైతే భారతదేశానికి వారు ఆదర్శంగా రేపు కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి అధికార పక్షంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి అవహేళనగా ఏదైతే ఇందిరాగాంధీ గారికి పట్టిన కథే రాహుల్ గాంధీ గారికి పడుతుందని చెప్పి మాట్లాడుతున్నారంటే వారి విజ్ఞతని వారు కోల్పోయి మాట్లాడుతున్నారని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికన్నా బీజేపీ పార్టీకి అదేవిధంగా ఏదైతే ఢిల్లీకి సంబంధించిన ఆ పార్టీ శాసనసభ్యులు కానీ శివసేనకు సంబంధించిన ఎమ్మెల్యే కానీ వీళ్ళందరికీ హెచ్చరిస్తున్నాము. రాహుల్ గాంధీ గారి పైన చేసిన వ్యాఖ్యలకి బహిరంగ క్షమాపణ